జీవితంలో మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏజ్ బాల్యం. బాల్యం ఎలాగో మనం గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే మనకి ఆటలు పాటలు తిండి నిద్ర వీటితో మనకి ఎలాగ అది చచ్చే వరకు గుర్తుంటుంది, మనం చనిపోయే వరకు గుర్తుంటుంది. అయితే ముసలితనం అది ఎలాగో మనందరం కొంచెం బ్యాడ్ స్టేజ్ అది. సరే, నేను వీటన్నిటికంటే ముఖ్యమైన స్టేజ్ టీనేజ్ స్టేజ్. టీనేజ్ అంటే 13 నుంచి 19 వరకు, 20 వరకు. ఈ ఏజ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి మనం. ఎందుకంటే ఈ స్టేజ్లో ఎక్కువ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాం. జెంట్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటారు. ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? సరే, ఎగ్జాంపుల్కి బాయ్స్ ఇంబ్యాలెన్స్ అవుతారు, గర్ల్స్ ఇంబ్యాలెన్స్ అవుతారు, నేను కాదంటలా. అయితే ఈ ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రాసెస్లో, సక్రంగా నడుచుకోలేని ప్రాసెస్లో అబ్బాయిలకి కంటే అమ్మాయిలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా 8th, 9th, 10th, ఇంటర్, ఈ ఏజ్లో 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 5 yearsలో సహజంగా పిల్లలకి మెచ్యూరిటీ అయిపోయి ఉంటారు, మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. వాళ్ళకి శారీరకం గురించి కానీ మానసికంగా కానీ ఒక అవగాహన ఉండదు. వాళ్ళు ఇంకా ఒక అట్రాక్షన్ లోనైపోతారు. వాళ్ళు ఒక హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతారు, వాళ్ళు ఒక రెబల్ లాగా ఫీల్ అయిపోతారు. ఇలా ఫీల్ అయిన క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరన్నా కొంచెం సేపు కళ్ళల్లో కలిపెట్టి చూసినా, కొంచెం పొగిడినా, లేకపోతే పదే పదే చూస్తున్నా, లేదు ఇంకో ఫ్రెండ్ చేత లేకపోతే ఇంకొకటి చేత, అదిగోవే నేను పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను, అదంటే నాకు చాలా ఇష్టం అని వీళ్ళు చెప్పడం వలన అప్పుడు వరకు లేని ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త గిలిగింతలు ఏవో పెట్టేసి వీళ్ళకి పాపం ఒక ఊహాలోకాల్లో విహరించేటట్టు చేస్తూ ఉంటాయి. ఓహో, మనమే ఇంకా అందంగా ఉన్నాం, మనమే సూపరం, మనమే తోపు, ఇక మనకు తిరుగులేదు. అది ఒక అద్భుతమైన భావం వాళ్ళల్లో ఆవరించేసింది. అయితే ఇది నేను సహజంగా కాదు, అసహజం అని ఏమంటలేదు, ఇది సహజమే. అయితే ప్రతిదీ ఇది సహజమైనప్పుడు దీని ద్వారా వచ్చే ఇలా మనం ఒక ఆనందానికి ఒక అవగాహన లేకుండా లోనైపోయినప్పుడు దానికి కలిగే నష్టాలను కూడా మనం గుర్తించాలని చెబుతున్నాను అమ్మాయిలకి ముఖ్యంగా. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ మధ్య ఒక స్టడీ ఏం చెబుతుందంటే, ఇప్పుడు ఒకవేళ సంవత్సరానికి ఒక 100 మంది అబ్బాయిలతో ప్రేమలో పడిపోయి ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా, లేకపోతే ఒక 100 మంది లవ్ మ్యారేజ్లు చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళ బతకడానికి. అయితే ఒక 5 ఏళ్ల తర్వాత వీళ్ళు ఏమైపోయారో అని ఆరా తీస్తే ఈ 100 మంది పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళల్లో ఒక స్టడీ చెబుతుంది, ఒక సర్వే చెబుతుంది, ఈ 100 మంది లవ్ మ్యారేజ్లు చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఒక 20% అసలుకి ఏమైపోయారో కూడా ఎవరికి తెలియదంట. అంటే ఏమైపోయి ఉంటారు, చనిపోయిందా బతికిందో కూడా తెలియదు. అందుకని కొన్ని సర్వేలు ఏం చెబుతున్నాయి అంటే, వీళ్ళు వ్యభిచార కొంపలకి లేకపోతే విదేశాలకి ఎగుమతి కాబడి ఉంటారని చెబుతుంది ఒకటే. తర్వాత వీళ్ళు ఇంకా మిగిలిన ఒక 80% ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక 40% అంటే ఇంకా వాళ్ళకి గొడవలు పడుతూ, రోజు తన్నుకుంటూ, రోజు కేకలేసుకుంటూ మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారని తెలిసింది. ఇప్పుడు అంతే కదబ్బా, ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఏదన్నా వాళ్ళిద్దరికి ఏదో జాబులు ఉంటేనో, ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటేనో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్లో కూడా చెప్పకుండా 15, 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి ఏ మానసిక ధైర్యం ఉంటుంది? ఏదో చిన్న కోరికలతో ఏం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ కోరికలు తీరిపోగలనే ఇక ఎవరికి వాళ్ళు తన్నుకోవటం, తిట్టుకోవటం, కష్టాలు పడటం ఇలా జరుగుతుంది. ఈ 40%లో ఒక 20% మంది పాపం సూసైడ్ చేసుకుంటున్నారంట. అది అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ మంది చేసుకుంటున్నారు. ఒక 20% సూసైడ్లు చేసుకుంటున్నారు, 20% ఒంటరి మహిళలుగానే బతుకుతున్నారు. అంటే ఇప్పటికి ఒక 60% లవ్ మ్యారేజీల వల్ల నష్టానికి గురైపోయారు. ఇంకొక 40%, ఈ 40% కూడా పాప వాళ్ళు ఎక్కడో బతుకుతా అమ్మమ్మ దగ్గరికి, లేకపోతే తాతయ్య దగ్గరికి, లేకపోతే అమ్మదొరపొళ్ళ దగ్గరికి, లేకపోతే నాన్నదొరపొళ్ళ దగ్గరికి వెళ్ళలేక పాపం ఆ 40%లో కూడా విపరీతమైన మానసిక క్షోభకు గురవుతున్నారంట. పైగా ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేయరు, అమ్మల దొరుపులు చేయరు, నాన్నదొరపొళ్ళు చేయరు. చేపలకి ఏమవుతుంది, ప్రతిదీ వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉంచుకోవడం వలన ఈ 40%లో కూడా 30% ఎలా అనుకుంటున్నారంట, అనవసరంగా తొందరపడ్డాం, అనవసరంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఇందులో మనం సాధించింది ఏముందని వీళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఒక 10% మాత్రమే కొంచెం పెకపోయారు. ఆ 10% కూడా బాగా చదువుకొని
కష్టపడి అమ్మ నాన్నలు ఒప్పించిన వాళ్ళంట వాళ్ళు కూడా. అంటే 90% మందికి లవ్ మ్యారేజ్ చేసుకోవడం వలన ఏ ఉపయోగం లేదని తెలిసింది స్టడీ. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ ఏంటి సార్ మీరు లవ్ మ్యారేజ్లు ఎంకరేజ్ చేయరా, అరేంజ్డ్ మ్యారేజీలు ఎంకరేజ్ చేస్తారా అని. అమ్మా, ఈ అరేంజ్ మ్యారేజీలు కూడా ఇద్దరు కలిపి కాపురం చేయాల్సిందే, లవ్ మ్యారేజీలు కూడా ఇద్దరు కలిసి కాపురం చేయాల్సిందే. మొత్తానికి మ్యారేజీలు అంటేనే కాపురాలు చేసుకోవడానికే, ఒకరు తోడు ఉండడానికే. నేను కాదంటలేదు, మీరు లవ్ మ్యారేజీలు చేసుకోవచ్చు, అరేంజ్ మ్యారేజీలు పేరెంట్స్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ చేసిన లవ్ మ్యారేజీలో ఒక సెక్యూరిటీ ఉంటుంది నీకు. సపోజ్ పేరెంట్సే తీసుకొచ్చి ఒక తెంగరోడు చేశారు, ఆడు వెళ్ళిపోయాడు. పేరెంట్స్ ఉన్నారు కదా, అన్నదమ్ములు ఉన్నారు కదా, నీకు సపోర్ట్గా నిలబడి నీ పిల్లల్ని నిన్ను కంటి కాపలా కాసుకుంటారు. అదే లవ్ మ్యారేజీలో ఉందా? లేదు. లవ్ మ్యారేజీలో ఏముంది, ఇంకా పాప నువ్వే కష్టపడాలి ఒకటే. పైగా వాళ్ళు చేసిన మ్యారేజీ కాబట్టి నిన్ను కూడా చిట్టుపోటు మాటలేవు, అందరూ గమ్మునుంటారు. నీకు వచ్చే నష్టం ఏంటి? నువ్వు అనొచ్చు, సార్ మరి నాకు ఇష్టం లేనితో నేను ఎందుకు కాపురం చేయాలని. అమ్మా, ఇష్టం అనేది నీకు కూడా ఏదో దైవశక్తులుగా పైనుంచేవి రాదు. నువ్వు లవ్ మ్యారేజీలు, నువ్వు లవ్లో కూడా నీకు పైనుంచేవి రాదు. ఆ పక్క అమ్మాయో ఎదురబ్బాయి ఎవడో ఒకడో నిన్ను చూస్తుందంట అని ఆడు చెప్పడం వలన నీకు కలిగే భావం, అది కూడా ఏదో ఎక్కడి నుంచో ఒక ఆకాశంలో మెరుపు పరిచినట్టుగా నీకు వచ్చి అలా ఏం కలగదు. అది కూడా మెల్లగా ఏర్పరచుకున్న బంధం. లవ్ మ్యారేజీలు కూడా మెల్లగా ఏర్పరచుకున్న ఒక అట్రాక్షన్ అది. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఈ వయసులో మీరు కొన్ని అమ్మాయిలు ముఖ్యంగా గమనించుకోవాలి. లవ్ మ్యారేజీలకి మేము అలాగే వ్యతిరేకం కాదు, లవ్ చేయండి. ఎప్పుడు డిగ్రీలు అయిపోయి మీకు జాబులు వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు ఒప్పించి, అప్పుడు అమ్మా నాన్నలు ఒప్పించి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు దానివల్ల నష్టం ఏముంది? ఇప్పుడు వచ్చినోడు మంచిగా డబ్బు సంపాదిస్తుంటే పేరెంట్స్ మాత్రం కాదంటారా? అది అందుకని నేనేం చెబుతున్నానంటే, మీకు వచ్చి ఈ సహజమైన కోరికలు, ఇందులో ఒక పెద్ద బంధం, ఇందులో పెద్ద ఒక అట్రాక్షను, ఇందులో ఏదో ఒక దైవ సంకల్పాలు ఏమి ఉండవు. మీకున్న కొద్దిపాటి పిచ్చది. ఫర్ ఎగ్జాంపుల్కి చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ తిన్నారనుకో, చిన్నపిల్లల్ని మీరు ఆ చాక్లెట్ లాగండి, వాళ్ళు గేజర్ కింద పడి కొట్టేసుకుంటారు. సేమ్ మీరు కూడా అంతే. ఎందుకే ఆ చాక్లెట్ మీరు ఎందుకు చేస్తారు పేరెంట్స్? నీకు పిల్లకి జలుబు వచ్చిద్దని, పిల్లకి శివుడు గారిద్దని, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, కింద పడి తన్నేసుకుంటారు. సేమ్ మీరు కూడా అంతే. ముఖ్యంగా టీనేజర్స్, మీరు లవ్ చేసేవాడికి టాలెంట్ ఉందా లేదా, అసలు అతను వర్తుబుల్లో కాదా, ఒక మాట ఇస్తే నిలబడడా, కమిట్మెంట్ ఉందా, ఈ కన్సర్న్ మీకు తెలియదు కదా. అందుకని మీది లవ్లేం కావయి, అట్రాక్షన్ కోపంలోకి వెళ్ళిపోయి అనవసరంగా వ్యభిచార గృహాలకు మీరు వెళ్ళొద్దు, అలాగనే సూసైడ్లు చేసుకోవద్దు, అలాగనే పాపం ఒంటరి మహిళలుగా బతకొద్దు. ఎందుకంటే అమ్మా నాన్నలు ఉన్నారు. అది అమెరికా కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. అందుకని కనీసం మన దేశాన్ని, మన కల్చర్ని మీరు గౌరవించకపోయినా రాబోయే ఒక సమస్యని ముందుగా ఎస్టిమేట్ వేసి, మర్చిపోయి ఇంకొకటి చెప్పలేదు కదా మీకు, ఇందులో కూడా 5% అమ్మాయిలకు ముందుగానే కడుపు చేసి, అసలు నాతో వచ్చిందో రాలేదో, ఎవరితోనో వచ్చిందో మాకు సంబంధం ఏంటి అన్న ప్రబుద్ధులు కూడా ఇందులో ఉన్నారంట. అందుకని ఎటొచ్చి ఆడపిల్లలే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్కూటర్ వెళ్ళి టెప్పర్ని గుద్దినా, టెప్పర్ వచ్చి స్కూటర్ని గుద్దినా స్కూటర్ పడిపోయింది. ఆ మినిమం కామన్ సెన్స్తో మీరు ఉండి మీరు మీ జీవితాలను చక్కదిద్దుకోండి. అసలు ఒకప్పుడు మనకి భారతదేశంలో ఆడపిల్లలు చదువుకుంటేనే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ రోజున మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఎలాగో అందరూ మన మేధావుల దయ వలన, లేకపోతే మన భారతదేశం కాన్స్టిట్యూషన్ వలన అమ్మాయిలందరూ చదువుకుంటారు కదా. మళ్ళీ ఎందుకు దాన్ని పాడు చేసుకొని మీ చేతులారిని మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు? అందుకే నేను ఒకటే చెబుతున్నాను, లవ్ మ్యారేజ్ ఇక్కడ పేరెంట్స్ ఎవరి వ్యతిరేకం కాదు, కానీ మీరు డిగ్రీలోపు చేయొద్దు. పీజీ అయిపోయిన తర్వాత ఒక జాబ్ ఉన్న వ్యక్తిలో, స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తిలో చేసి మనల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఎవరికే బాధ ఉండదు. ఇవన్నీ ఈ టీనేజర్స్ గమనిస్తారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.